మాకు రివైవ్ ఇవ్వడం కోసం మా టీమ్మేట్ అయితే జోన్ లోకి వెళ్ళి మరీ రివైవ్ ఇచ్చేసాడు. మేమైతే ల్యాండ్ అయిపోతాము. కింద మొత్తం ఎనిమిస్ అనమాట. బ్రిడ్జ్ పైన దిగదాం అనుకున్నా కానీ బ్రిడ్జ్ పైన ఒక ఫుల్ స్క్వాడే ఉంది. అందుకే బ్రిడ్జ్ కింద దిగేసాం. ఇక్కడైతే ఏ డ్రాప్ ఉంది, ఏ డ్రాప్ అయితే లూట్ చేసుకుంటా ఉన్నాను అనమాట. నాకైతే ఫుల్ స్టెప్స్ వచ్చాయి. చూస్తే పైన నుంచి ఒకడు కింద దిగాడు. వాడిని కొట్టే లోపలే వాడైతే ప్యాక్ చేసేసుకున్నాడు. ఎందుకంటే పైన నుంచి దూకాడు కదా, హెల్త్ పోయి ఉంటది. వాడు కరెక్ట్ గా గ్లూవాల్ తీసేటప్పుడే నేనైతే లాంచర్ గన్ తీసుకుని వేసేసాను అనమాట. వాడికైతే ఫుల్ లిట్ పోయింది. వాడు మళ్ళీ గ్లూవాల్ వేసేసాడు. ఇంతలో వెనక నుంచి మా టీమేట్ వచ్చి వాడిని గుద్దాడు. నేనైతే ఫైరింగ్ ఆపలా. కరెక్ట్ గా వాడు నా దగ్గరకు వచ్చేదానికి నాకై వచ్చాడు. వాడినైతే ఫుల్కిల్ కొట్టేసుకుని మంచిగా లూట్ అయితే ఏరేసుకున్నా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత చిన్న జోన్ లో కూడా అలైవ్ 17 ఉంది. బ్రిడ్జ్ పైన ఇంకా ఎనిమిస్ ఉన్నారు. ఈ బ్రిడ్జ్ పైన వాళ్ళని కొట్టాలంటే మనం ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళాలి. అందుకే ఊకాంగ్ వేసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి అని చెప్పి మా వాళ్ళని కూడా పిలుస్తా ఉన్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ ఇంట్లోనే ఎనిమి ఉన్నాడు. మా టీమేట్ అయితే నాకు చేసాడు. నన్నైతే ఒక పక్క వెనక నుంచి కూడా కొడతా ఉన్నారు. నేనైతే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఎనిమి అయితే ఎదుకోండి ఇక్కడ ఉన్నాడు అనమాట. గ్లూవాల్ వెనకాల మా టీమేట్ ని ఫుల్కిల్ కూడా కొట్టేశాడు. నా గ్లూవాల్ అయితే వెళ్ళిపోయింది. నేనైతే వాడి మీద ఫ్లాష్ బ్రీస్ అయితే ఇటు పక్క అయితే వచ్చేసాను. వాడైతే సాట్నా క్యారెక్టర్ వేసుకున్నాడు. నాకు తెలుసు మాయమో ఇటు పక్క వస్తాడని చెప్పి నేను అందుకే వాడికి ఛాన్స్ ఇవ్వకుండా కొట్టేశాను. మా టీంలో అయితే ఇంకా ఇద్దరమే ఉన్నాము. మా టీమేట్ కూడా ఇక్కడ ఎక్కడా లేడు, చాలా దూరంలో ఉన్నాడు. మేమిద్దరం కాక ఇంకా 2-3 స్క్వాడ్లు ఉన్నాయి. మేమిద్దరం పక్క పక్కన కూడా లేము. చూద్దాం బూయా కొట్టగలుగుతామా లేదా అని. నా వెనకాల కేప్ టౌన్ నుంచి ఎనిమిస్ అయితే వచ్చారనమాట. నాకైతే ఫుల్ స్టెప్స్ అయితే వస్తా ఉన్నాయి. అందుకే నేను ఊకాంగ్ వేసేసాను. అదిగోండి లాంగ్ రేంజ్ లో చెట్టుల దగ్గర అయితే ఒక ఎనిమి ఉన్నాడు. అండ్ ఇంకొకటి షార్ట్ రేంజ్ లో నా పక్కనే గ్లూవాల్ వేస్తున్నాడు. రైట్ సైడ్ నుంచి ఒకడు నేరుగా వస్తా ఉన్నాడు. వాడికైతే డ్రాగ్నో తీసుకొని ఒక హెడ్ షాట్ కొట్టేశాను. వీడిని ఫుల్కిల్ కొట్టే లోపల ఇంట్లో ఉన్నోడైతే నన్ను గెలికాడు. వాడిని కొట్టేద్దాం అని చెప్పి వెళ్తా ఉంటే వెనక నుంచి ఇంకొకడైతే నన్ను నాక్ చేశాడు. ఒక్క సెకండ్ క్యాప్ మా M24 అండ్ X తీసుకొని స్ప్రే పెట్టేసాడు అనమాట. ఇంట్లో లోపలికి వచ్చే లోపలే నాకు అయిపోయాను. ఇంకా మా టీమేట్ ఒక్కడే ఉన్నాడు. మా టీమేట్ బ్రిడ్జ్ కింద ఉన్నాడు. వాడైతే దిగాడు అనమాట. మా టీమేట్ వాడైతే కొట్టి నాకు చేసాడు. వాడే నన్ను కొట్టింది. ఇంకా వాళ్ళ టీమేట్ కూడా కిందకి దిగేసాడు. వాడిని కూడా మా వాడైతే కొట్టేశాడు. వాళ్ళ టీం అయితే వైపోట్ అయిపోయింది. ఇంకా అలైవ్ 2 అనమాట. అంటే మా వాడు ఇంకా ఎనిమి ఒకే ఒక్కడు ఉన్నాడు. ఇందాక ఇంటి దగ్గరకు వచ్చాడు కదా, వాడే అనమాట. లాస్ట్ లో వాడే మిగిలాడు. మా వాడైతే కవర్ ఫైర్ తీసుకొని కొడతా ఉన్నాడు చెట్టానికాల నుంచి. వాడు కూడా చిన్న జాదు కాదు అనమాట. నక్కి నక్కి ఆడుతున్నాడు. అయినా సరే మా వాడు హెడ్ షాట్ అయితే కొట్టేశాడు. ఈ మ్యాచ్ బూయా పడడానికి మెయిన్ రీజన్ నేను, లేకపోతే లాస్ట్ వరకు బతికి 15 కిల్లులు కొట్టిన TFP రూలర్ ఈ ప్లేయర్ కాదు. ఇక్కడ లాస్ట్ లో 0 కిల్స్ నా చూసారా, TFP రాకేష్ మనోడే మేము బూయా కొట్టడానికి మెయిన్ రీజన్. అతను అవుట్ అయిపోతాడని తెలిసిన జోన్ లోకి వెళ్ళి మరి మా అందరికి రివైవ్ ఇచ్చాడు. సో అందుకే అనమాట మా వాడు రివైవ్ ఇకపోతే మేము బూయా కొట్టే వాళ్ళమే కాదు. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ షార్ట్ వీడియోకి లైక్ చేసి సో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.